వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు అసెంబ్లీలో నాన్ ట్రైబల్ సమస్యలపై మాట్లాడినందుకు ఆదిలాబాద్ లో నాన్ ట్రైబల్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత్ వాగ్మరే, మోరే నర్సింగ్, దొంగ్రే మరుతి, కుంబ్లే బాలాజీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం నాన్ ట్రైబల్ వర్గాల సమస్యలపై ఎమ్మెల్యే చూపిన చొరవను అభినందించేందుకు ఏర్పాటు చేయబడింది. గత 10 ఏళ్ల పాలనలో అక్రమాలకు పాల్పడిన కేటీఆర్ ను ఉరితీయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మంత్రిగా సిరిసిల్లలో కేటీఆర్ అనేక అక్రమాలు చేశారని ఆయన ఆరోపించారు. కేకే మహేందర్ రెడ్డికి దక్కాల్సిన టికెట్ ను అన్యాయంగా చేయించుకుని పదవులు అనుభవించారని విమర్శించారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, అహంకారంతో మాట్లాడితే బంధించి కొడతామని హెచ్చరించారు. రామాయంపేట మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తామని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నూతనంగా 2 చెత్త సేకరణ వాహనాలను ఆయన ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించే విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుకు ఏబీవీపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన కళాశాలలో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు ప్రశాంత్ తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోమ్ నిర్మాణ పనులను ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మండేపల్లిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలోని వృద్ధుల్లో వేములవాడలో జరిగే త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలకు తీసుకువెళ్లాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంకు సూచించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ ముత్యాల సునీల్ రెడ్డిని జీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. ప్రజల నుండి వసూలు చేసిన 28,000 కోట్ల రూపాయల జీఎస్టీని ప్రభుత్వానికి కట్టకుండా ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. డీజీజీఐ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ 28,000 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్ట్ అయ్యారు. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత అయిన సునీల్ కుమార్ తన బస్సు డ్రైవర్లు, కండక్టర్లతో అసభ్యంగా బూతులు మాట్లాడుతూ వారిపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించిన వీడియో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆయనను బాల్కొండ నియోజకవర్గ అభ్యర్థిగా నిలబెట్టింది. ప్రస్తుతం ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ మూంపల్లి మండలంలో జనవరి 18వ తేదీ నుండి జరగబోయే శ్రీ కూడవెల్లి జాతర సందర్భంగా దుబ్బాక శాసనసభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులకు, గ్రామ సర్పంచ్లకు దిశానిర్దేశం చేశారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కన్నపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. తహసీల్దార్ కార్యాలయం, ఆరోగ్య కేంద్రాలతో పాటు ఇతర శాఖల్లోనూ ఈ సమస్య నెలకొంది. నిర్ణీత సమయానికి అధికారులు రాకపోవడంతో ప్రజలు సేవల కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ నిర్లక్ష్యం ప్రభుత్వ వ్యవస్థపై అవిశ్వాసాన్ని పెంచుతోందని, దీనిపై జిల్లా అధికారులు దృష్టి సారించి నిర్లక్ష్య అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ముట్టడి వంటి ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. నిజాంపేటకు చెందిన రైతు జిట్టి రమేష్ 15 ఎకరాల్లో పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించి 2 నెలలు గడిచినా బోనస్ డబ్బులు జమ కాలేదని ఆరోపించారు. పూర్తి నగదు అందకపోవడంతో పాటు రుణమాఫీ లేకపోవడంతో యాసంగి సీజన్ పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.